యెస్. మిస్టర్ శ్రీనివాసన్ ఆంధ్ర నుంచి ఉన్నారు. ఆంధ్ర ఓకే. తెలంగాణ అడ్మిషన్ హెడ్. ఓకే. వాళ్ళు నాతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే మేడం. థ్యాంక్ యూ. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే మేడం. ఓకే. శ్రీనివాస్ గారు, తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల నుంచి ఎవరైనా పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ఈ యూనివర్సిటీలో ప్రత్యేకించి ఏవిఐటీలో జాయిన్ చేయాలి అనుకుంటే ముందుగా అడ్మిషన్స్ కన్నా ముందర అసలు మన కాలేజ్ గురించి ఏంటి అనేది వాళ్ళకి తెలియాలి. ఏంటి సార్ అసలు ఏవిఐటీని ఎందుకు చూస్ చేసుకోవాలి? అడ్మిషన్స్ అనేవి ఎలా ఉంటాయి? ఆ ప్రాసెస్ అంతా కూడా. యాక్చువల్గా వచ్చేసి మన ఆంధ్ర తెలంగాణలో ఏవిఐటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసెస్ ఉన్నాయి. నెల్లూరు కావచ్చు, తిరుపతి కావచ్చు, కర్నూలు, హైదరాబాదు, విజయవాడ, ఒంగోలు, గుంటూరు, ఈ విధంగా ఆంధ్ర తెలంగాణలో అన్ని డిస్టిక్ల్లో కూడా మన ఏవిఐటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసెస్ ఉన్నాయి. ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో ఉండే పేరెంట్స్ వచ్చేసి ఈ యూనివర్సిటీ ఆఫీసెస్కి వెళ్ళి వాళ్ళ అడ్మిషన్స్ ప్రాసెస్ తెలుసుకోవచ్చు. ప్రతి ఆఫీస్లో కూడా అడ్మిషన్స్కి సంబంధించిన ఆఫీసర్స్ ఉంటారు. ఈజీగా వాళ్ళు కోఆర్డినేట్ చేస్తారు, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇలా అడ్మిషన్స్ ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఓకే. యాక్చువల్గా స్టూడెంట్స్, పేరెంట్ కానీ ఏవిఐటి యూనివర్సిటీని ఎందుకు చూస్ చేసుకోవాలంటే, యాక్చువల్గా పేరెంట్స్ సైడ్ నుంచి ఏం ఆలోచిస్తారంటే, ఒక యూనివర్సిటీకి పంపించాలంటే సేఫ్ అండ్ సెక్యూరిటీ ఆలోచిస్తారు. మోరోవర్ ఏంటంటే, చెన్నై ఏంటంటే మన ఇండియాలో వన్ ఆఫ్ ది సేఫెస్ట్ సిటీ, ప్లస్ ఎడ్యుకేషన్ హబ్ కూడా.